వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. తెలంగాణ టెట్ మ్యాథ్స్ కంటెంట్లో తెలంగాణ టెట్ పేపర్ 2 మ్యాథ్స్ కంటెంట్లో మనము మెన్సురేషన్లో 3D ఫిగర్స్ గురించి చెప్పుకుంటున్నాము. మనం లాస్ట్ వీడియోలో ప్రిజము పిరమిడ్ గురించి చెప్పుకున్నాము అండ్ జనరల్ ఫార్ములాస్ ఏంటి, ఎల్ఎస్ఏకి టీఎస్ఏకి అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్కి ఏంటి అనేది చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో సిలిండర్ కోన్ గురించి చెప్పుకుందాం. సిలిండర్ కోన్ అంటే ఇక్కడ మనము ఏదైనా కూడా ఒక కంపారిటివ్గా మనము నేర్చుకుంటే ఫార్ములాస్ అనేవి గుర్తుంటాయి. ప్లస్ ఇవి ఇంపార్టెంట్, మనకి ఈ లింకప్లోనే మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, సో సిలిండర్ గురించి చూస్తే సిలిండర్ ఎట్లా ఉంటుంది, టాపు బాటము సర్క్యులర్ ఫేసెస్ ఉంటాయి. సో సర్క్యులర్ ఫేసెస్ ఉన్నది అంటే దానికి ఒక రేడియస్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. రేడియస్ ఉంటుంది, ఒక సెంటర్ ఉంటుంది, సెంటర్ నుండి పాస్ అయ్యే కార్డ్ని మనము డయామీటర్ అంటాం. అంటే డయామీటర్ ఈక్వల్ టు 2r ఆర్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్ అనుకున్నాం. సో ఆర్ ప్లస్ ఆర్ ఏంటిది 2r, అంటే డయామీటర్ ఏమవుతుంది 2r. సో రేడియస్ ఈ సెంటర్ టు సెంటర్, టాప్ బాటమ్ సెంటర్ టు సెంటర్ జాయిన్ చేస్తే వచ్చేది ఏంటిది హైట్. సో ఇది మనకి ఈ ఫిగర్ సిలిండర్, దీన్ని తెలుగులో స్తూపం అంటాం. సిలిండర్ అనగానే మీరు ఈ ఫిగర్ని బాగా గుర్తుంచుకోవాలి. మీకు ఈ ఫిగర్ వేయడం అనేది వస్తే మీరు ఈజీగా ఇచ్చిన డేటాని రిప్రజెంట్ చేసి అక్కడ క్వశ్చన్ ఏం అడిగిన అనేది ఈజీగా మీరు చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా మనకు జనరల్ ఫార్ములా ఏమనుకున్నాం, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అనుకున్నాం. బేస్, ఇక్కడ బేస్ ఏంటిది సర్కిల్ ఫేస్ ఉంది. సో పెరిమీటర్ ఏంటిది, దాన్నే మనకి ఏమంటాం సర్కిల్కి సర్కంఫరెన్స్ అంటాం. సో సర్కంఫరెన్స్ ఏమవుతుంది 2πr ఇంటూ హైట్ హెచ్. సో ఎల్ఎస్ఏ ఏమవుతుంది సిలిండర్ ఎల్ఎస్ఏ 2πrh. ఇక టీఎస్ఏ ఏం చెప్పుకున్నాము, ఎల్ఎస్ఏ ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. ఇప్పుడు మనకి ఎల్ఎస్ఏ ఏమొచ్చింది, దీని నుండి 2πrh వచ్చింది. బేస్ ఏరియా, ఇప్పుడు బేస్ ఏంటిది సర్కిల్, దీని ఏరియా ఏంటిది πr² ప్లస్ టాప్ ఏరియా, టాప్ కూడా ఏ షేప్లో ఉంది సర్కిల్ అనుకున్నాం, πr² ఏమవుతుంది 2πr². ఇక్కడ కామన్గా ఏం కనిపిస్తుంది 2πr అనేది మనకు కామన్గా కనిపిస్తుంది. ఈ కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇందులో నుండి హెచ్ ప్లస్కి ప్లస్, ఇందులో ఒక ఆర్ ముందుకు వచ్చింది, సో ఆర్. సో టీఎస్ఏ ఫార్ములా ఏంటిది 2πr ఆఫ్ హెచ్ ప్లస్ ఆర్. సో ఇది మనం జనరల్ ఫార్ములా నుండి మనం ఇది ఫైండ్ చేసినాం. మీరు గుర్తుంచుకుంటే డైరెక్ట్గా ఎల్ఎస్ఏ అనగానే 2πrh, టీఎస్ఏ అనగానే 2πr ఆఫ్ హెచ్ ప్లస్ ఆర్. అంటే ఇవి మర్చిపోయిన టైంలో మీరు గుర్తు చేసుకోవడానికి ఈ జనరల్ ఫార్ములా అనేది మీకు యూస్ అవుతుంది. ప్లస్ విత్ ఫిగర్ కూడా మీకు ఐడియా ఉండాలి. ఇక నెక్స్ట్ వాల్యూమ్ అంటే ఏమనుకున్నాం, బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఏంటిది πr² ఇంటూ హైట్ హెచ్. అంటే వాల్యూమ్ ఏమవుతుంది, సిలిండర్ వాల్యూమ్ πr²h. ఇక నెక్స్ట్ కోన్. సో కోన్ కూడా మనకి లైక్ పిరమిడ్, మనం లాస్ట్ వీడియోలో పిరమిడ్ గురించి చెప్పుకున్నాం, పిరమిడ్ లాగానే ఉంటుంది. సో దీని సిఎస్ఏ ఏంటిదంటే హాఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్ అంటే ఏమనుకున్నాం 8 వాల్ ఎత్తు. అంటే ఇక్కడ ఓన్లీ బాటమ్ మాత్రమే సర్క్యులర్ ఫేస్ ఉంటుంది, ఇక టాప్ వచ్చేసరికి ఎడ్జ్ పాయింట్ ఉంటుంది. అంటే ఈ హైట్ని ఏమంటాం స్లాండ్ హైట్ అంటాం. సో ఇక్కడ సర్క్యులర్ ఫేస్ అంటే ఈ సెంటర్ నుండి ఈ ఎడ్జ్కి జాయిన్ చేస్తే వచ్చేది ఏంటిది హైట్. ఇక ఈ పక్కకున్నది స్లాండ్ హైట్ 8 వాలు ఎత్తు. సో మనకేంటిది ఫార్ములా సిఎస్సి ఏంటిది 1/2 ఆఫ్ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాండ్ హైట్, 1/2 ఇంటూ బేస్ పెరిమీటర్ ఏంటిది 2πr, సర్కంఫరెన్స్ ఆర్ పెరిమీటర్ ఏంటిది 2πr ఇంటూ స్లాంట్ హైట్ ఏంటిది ఎల్. సో 2కి 2 గెట్ క్యాన్సల్, πrl. సో అప్పుడు సిఎస్సి ఏమవుతుంది కోన్కి πrl. ఇక టీఎస్ఏ సిఎస్ఏ ప్లస్ బేస్ ఏరియా, మనకు టాప్ లేదు. సో మనకి సిలిండర్కి అయితే టాప్ ఉంది, సో టాప్ లేదు కాబట్టి ఓన్లీ బేసే ఉంది కాబట్టి బేస్ ఏరియానే తీసుకుంటాం. πrl ప్లస్ πr², πr కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఆర్, πr ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ అనేది టీఎస్ఏ, కోన్ టీఎస్ఏ అవుతుంది. ఇక వాల్యూమ్ 1/3 ఆఫ్ బేస్ ఏరియా ఇంటూ హైట్, 1/3 ఆఫ్ బేస్ ఏరియా ఏంటిది πr², హైట్ హెచ్ 1/3 ఆఫ్
బేస్ ఏరియా ఇంటూ హైట్ అంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. మనకి సిలిండర్కి ఏమొచ్చింది వాల్యూమ్ పై ఆర్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ కోన్కి ఏముంది 1/3 ఆఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. అంటే కోన్ వాల్యూమ్ ఈక్వల్ టు సిలిండర్ వాల్యూమ్ని 3 పార్ట్స్గా చేస్తే వచ్చేదే కదా. అంటే సిలిండర్ వాల్యూమ్లో థర్డ్ పార్టే మనకి కోన్ వాల్యూమ్ అవుతుంది. ఈ లింక్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇట్లనే అడుగుతారు మెయిన్గా. సో సిలిండర్కి కోన్కి లింకప్ చేస్తూ క్వశ్చన్ అడుగుతారు. మీకు సిలిండర్ వాల్యూమ్ ఇస్తాడు 15 మీటర్ క్యూబ్ అని సిలిండర్ వాల్యూమ్ ఇస్తాడు. కోన్ వాల్యూమ్ ఎంత అని అంటాడు. అంటే 15/3. ఇక్కడ ఉన్న దాంట్లో ఇది ఫార్ములా అనుకుంటే మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇచ్చింది ఏంటిది సిలిండర్ వాల్యూమ్, కోన్ 15 మీటర్ క్యూబ్ అని. కోన్ వాల్యూమ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ సిలిండర్ వాల్యూమ్. సిలిండర్ వాల్యూమ్ 15 సబ్స్టిట్యూషన్కో 3 5 అంటే అప్పుడు ఏమవుతుంది 5 అవుతుంది. ఇప్పుడు సపోజ్ కోన్ వాల్యూమ్ ఇస్తాడు 5 ఇచ్చిండు. సిలిండర్ వాల్యూమ్ ఎంత అంటాడు. ఈ 3 ఇటు వస్తే ఏమవుతుంది 3 × 5 అంటే సిలిండర్ వాల్యూమ్ 15. అంటే సిలిండర్ వాల్యూమ్ అనేది కోన్ వాల్యూమ్కి 3 టైమ్స్ ఉంటుంది. అది కోన్ వాల్యూమ్ అనేది సిలిండర్లో థర్డ్ పార్ట్ ఉంటుంది. సో ఈ లింక్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఈ ఫిగర్ కూడా గుర్తుంచుకోవాలి. ఇది మనము ఈ మెన్సురేషన్లో ఈ 3D ఫిగర్స్ నుంచి మనం లింకప్గా మనం వీడియోస్ని చేసుకుంటున్నాము. మనం లాస్ట్ వీడియోలో ప్రిజము పిరమిడ్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో సిలిండర్ కోన్. సో సింపుల్గా మనము లాజిక్గా నేర్చుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మరి ఇంకా కొన్ని 4 ఉండే అవి మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. థ్యాంక్ యూ.